కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడా మడల రత్నరాసులు మణిదీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోకమయ ప్రాకారాలు నిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రభూట మంత్ర విద్యలు సర్వసుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిదీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలి శక్తి సేవలు కాళికరాలి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందరగిరులు అనంతదేవి పరిచారకులు మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షజగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనులు కల్పతరువులు సృష్టి స్థితి లయ కోటి ప్రకృతుల సౌందర్యాలు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శివులు జ్ఞానమూర్తి మణి నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేవలు నటనాట్యాలు సంగీతాలు కనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి జై దుర్గాలమ్మ తల్లికి జై జై దుర్గాలమ్మ తల్లికి జై ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు రవికలమ్మ రవికలు ఎవ్వరికమ్మ రవికలు శ్రీలక్ష్మి తల్లికి రవికలు మన బంగారు తల్లికి రవికలు శ్రీలక్ష్మి తల్లికి రవికలు మన బంగారు తల్లిలు ఎవ్వరికమ్మ సారెలు సారెలమ్మ సారెలు ఎవ్వరికమ్మ సారెలు శ్రీలక్ష్మి తల్లికి సారెలు మన బంగారు తల్లికి సారెలు మా గోరింట గోరింటమ్మ గోరింట క్లాప్స్ గట్టి కొట్టచ్చు కదా అందరూ కోరస్ ఇవ్వండి కోరిక గారు తల్లికి కోరిక మన దుర్గమ్మ తల్లికి కోరిక కోరిక మన దుర్గమ్మ తల్లికి కోరిక గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు ఎవ్వరికమ్మ గోరింట గోరింటమ్మ గోరింట ఎవ్వరికమ్మ గోరింట గోరింట మన దుర్గమ్మ తల్లికి గోరింట తల్లికి గోరింట మన దుర్గమ్మ తల్లికి గోరింట గోరింటమ్మ గోరింట ఎవ్వరికమ్మ గోరింట గోరింటమ్మ గోరింట ఎవ్వరికమ్మ గోరింట గోరింటమ్మ గోరింట ఎవ్వరికమ్మ గోరింట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. మీరంతా ఇప్పుడు ముందంతా చూశారు కదా, ఇది ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. శ్రీ బంగారమ్మ శ్రీ దుర్గారమ్మ గుడిలో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఆషాఢమాసం గోరింటాకు సంబరాలు చేస్తారండి. మహిళలు అందరూ కూడా పాల్గొని చాలా బాగా చేసుకుంటారనమాట.
అది లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో పెట్టాను. ఈ ఇయర్ కూడా నేను వీడియో పెడుతున్నానండి. చూడండి సూపర్ అంటే సూపర్‌గా నచ్చుతది. మన ఆడోళ్ళ వీడియోలంటే మనకు చాలా చూడాలనిపిస్తది కదా! అయితే వెళ్ళిన వెంటనే వీళ్ళు ఫస్టు ఏం చేశారంటే జగన్నాథ స్వామికి ఒక ప్రసాదం తయారు చేశారు. తర్వాతేమో అవన్నీ పసుపు రాసి బొట్లు పెట్టుకొని, గోరింటాకు రెడీ చేసి గోరింటాకు నూరారండి. అంటే చెట్టు ఆకులు గోరింటాకు అవన్నీ నూరి, అందరూ పంచుకొని, గోరింటాకులు పెట్టుకొని అలాగే ఒక రీల్ కూడా పెట్టాను కదా! మీరు ఆ రీల్ కూడా చూసే ఉంటారు. ఇవన్నీ కూడా ఈరోజు సెలబ్రేషన్స్ ఎంత బాగా జరుపుకున్నారనమాట. ఆ ప్రసాదం జగన్నాథ స్వామి ప్రసాదం సేవించి, ఈ గోరింటాకు పెట్టుకొని అందరూ హ్యాపీగా ఎవరింట్లకి వాళ్ళు వెళ్ళిపోయారండి. అయితే ఈ గోరింటాకు చరిత్ర మనం ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుందామండి ఒకసారి. గౌరీదేవి కదండీ! అసలు గౌరింటాకంట కదా! అసలు యాక్చువల్‌గా పేరు. మీకు కూడా తెలిసే ఉంటది. ఒకవేళ తెలియకపోతే ఈ స్టోరీ అంటే నాకు తెలిసిన స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తూ నా మాటలు విని మీరు వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అసలు గోరింటాకు పేరు గౌరింటాకు అని తెలుసుకున్నాం కదండీ! గౌరింటాకు అంటే గౌరి ఇంటి ఆకనమాట. అసలు ఈ కథ కూడా మనం ఇప్పుడు చెప్తానండి చూడండి. గౌరీదేవి బాల్యంలో చెల్లుతో వనంలో ఆటలాడే సమయంలో రజస్వలయిపోతుందటండి. ఆ రక్తపు చుక్కే నేల తాకినంతగానే ఒక మొక్క కింద పుట్టుతుందంట. అదే గోరింటాకు చెట్టు అవుతుందనమాట. ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు అంటే ఎవరనుకుంటున్నారు? పార్వతీదేవి తండ్రి అనమాట. సతీ పర్వతరాజుకి చెప్పారనమాట. పార్వతీదేవి తండ్రికి ఈ పార్వతీదేవి చిలకత్తెలెళ్లి చెప్పారంట. ఇలాగ ఇలా మొక్క మొలిచింది అని చెప్పబోసరికి సతీ సమేతంగా చూసేందుకు వస్తాడంట పర్వతరాజు. అంతలోనే ఆ చెట్టు పెద్దదైపోయి నేను సాక్షాత్ పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను అంటదంట ఆ చెట్టు. నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుందంట. అప్పుడు పార్వతి చిన్నతనపు చపలతతో చిన్నపిల్ల కదండీ! ఆ చపలతతో ఆ చెట్టు ఆకు కోసిందంట. ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయట. అయ్యో! బిడ్డ చెయ్యి కందిపోయినందుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు. పైగా చాలా అలంకారంగా కనిపిస్తుందని చెప్పిందంట పార్వతీదేవి. ఆ పర్వతరాజు ఇకపై ఈ నీకు ప్రయోజనాలేంటి అని అడిగావు కదా! అని చెప్పి పర్వతరాజు చెప్తున్నాడట. ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు, కాళ్ళకు అందాన్ని అందించే అలంకార వస్తువుగా ఉపయోగపడుతుంది అని చెప్పారట పర్వతరాజు గారు. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలిగిందట. నుదుటిన కూడా ఈ ఆకు వల్ల బొట్టు దిద్దుకుంటారేమో అని చెప్పేసి కుంకుమకి డౌట్ వచ్చిందంట. అసలు యాక్చువల్‌గా మనం బొట్టే కదండీ నుదుటిన పెట్టుకుంటాం. అయ్యో! గోరింటాకు పెట్టేస్తే నా ప్రాధాన్యత తగ్గిపోతదేమో అని కుంకుమ అనుకుందంట. ఇదిగోండి ఫస్ట్ ఈ గోరింటాకుని ఏం చేస్తారంటే శ్రీ బంగారమ్మకి దుర్గాలమ్మ తల్లికి అలంకరించి అప్పుడు అందరూ పెట్టుకుంటారు. చూడండి ఎంత బాగా అలంకరిస్తున్నారో. అందరూ చక్కగా అలంకరించి అప్పుడు అందరూ పెట్టుకోవడం జరుగుతదనమాట గోరింటాకు. బావుందండి. ఈ కాన్సెప్ట్ ఎవరికొచ్చిందో తెలీదు గానీ చాలా సూపర్ అనమాట. ఆషాఢ మాసంలో ఇలా గోరింటాకు సంబరాలు మనందరం జరుపుకుంటామనే ఆలోచన చాలా బావుంది. అయితే కథలోకెళ్ళిపోదామండి మళ్ళీ కూడా మనం. కుంకుమ అంటదట పార్వతీదేవితో. అయితే నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో ఆ సందేహం కుంకుమ చెప్పగానే నుదుటిన పండదు అంటుందంట పార్వతీదేవి. కావాలంటే చూడండి గోరింటాకు నుదుటిన పండదు కదా! ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయటండి. వాటిలో అతివిష్ణాన్ని లాగేసి ప్రశాంతత పరుస్తుందంట ఈ గోరింటాకు. అందుకే గోరింటాకు గోరు చుట్లు ఇవన్నీ తగ్గిస్తుందంటారు. నిజంగా అవన్నీ రైట్ అండి. చలవ చేయడానికి కాళ్ళకి కూడా అప్పుడు రాసుకోవడం అవన్నీ జరిగాయి. మా నానమ్మ చెప్పేదనమాట. గోరింటాకు రాసుకుంటే నీకు చలవ చేస్తది, బావుంటది అని చెప్పేదండి. ఇగో ఇక్కడ చూడండి. ఇంక అమ్మవారి గుళ్ళంటే చాలండి కుంకుమ అవన్నీ పెట్టుకోవడం. చూడండి ఎంత సరదాగా అందరూ నూరుకొని, పెట్టుకొని ఎంత సరదాగా ఇలాంటి రోజులు ఎవరు మిస్ అయిపోకూడదసలు. ఇలా ఈ గౌరీదేవి యొక్క స్టోరీ మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండీ. గౌరీదేవి వల్ల ఈ గోరింటాకు చెట్టు వచ్చిందనమాట. చూడండి అసలు ఆ చుక్క పడటం ఏంటి? అది మొక్క కింద మొలవటం ఏంటి? దాన్ని మనం పెట్టుకుంటే అది
ఎర్రగా వచ్చి మన చేతులు కాళ్ళు అందంగా రావటం ఏంటి చూడండి. అసలు చెట్టు ఆకుతో మనం ఇలాగ చొక్క పెట్టుకొని చుట్టూ పెట్టుకుంటాం చూసారా? అది ఎంత బావుంటదండి. ఇప్పుడొచ్చే డిజైన్‌లవినా ఈ కోన్‌తోని పెట్టుకోవటం అవన్నీ. కానీ ఇదే చాలా అందంగా ఉంటది యాక్చువల్‌గా. నాకైతే ఈరోజు పెట్టుకోవడం కుదరలేదండి. ఎందుకంటే నేను వీడియోస్, ఫోటోస్ తీసుకోవటం వల్ల నాకు పెట్టుకోవడం కుదరలేదనమాట. అందుకు నేను పెట్టుకోలేదు. తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో యాక్చువల్‌గా గోరింటాకు పెట్టుకోవాలట. కానీ నేను మా వారు కూడా తీసుకురారు. నేను కూడా పెద్ద ఇంట్రెస్ట్ పెడితే ఎక్కడికైనా ఎళ్లి తీసుకొనొచ్చి పెట్టుకోవచ్చు. కానీ అంత ఇంట్రెస్ట్ కూడా నేను పెట్టట్లేదు. కానీ పెట్టుకోవాలండి. కంపల్సరీగా ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరూ కూడా గోరింటాకు పెట్టుకోవాలి. మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. చాలామంది పెట్టుకుంటారు. కానీ ఆడవాళ్ళు ప్రత్యేకంగా పెట్టుకుంటారు. చూడండి అందరూ ఫుల్ జోష్ ఇలాంటప్పుడే కదండీ ఆడోళ్ళందరూ ఒక దగ్గరుంటే అసలు ఒక పండగ వాతావరణం. ఫుల్ ఎంజాయ్‌మెంట్ అనమాట. ఇంట్లో ఎన్నో ఉంటాయండి పనులు చేసుకొని, ఇలాగ ఏవేవో మెంటల్ అప్‌సెట్స్ ఇవన్నీ కూడా ఇలాంటి సమయాల్లో అన్నీ కూడా తీరిపోతాయి. అందరూ ఒక దగ్గరుంటే అదొక అదింకా వర్ణనాతీతం అనమాట. చెప్పడానికి ఏం లేదు. మీ అందరికి కూడా ఇలాగే ఇష్టమే కదా! యాక్చువల్‌గా ఇలాగా అందరి మధ్యలో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా వీళ్ళిద్దరు సిస్టర్స్ అండి. పాటలు సూపర్ పాడతారనమాట. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పాటలవి పాడుతూ ఉంటారు. హ్మ్. ముందంతా మణిద్వీప వర్ణన, అలాగే లలితా సహస్రనామం, అలాగే భజన ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ముందుగానే వచ్చి పసుపు రాసి బొట్లవన్నీ పెట్టుకొని అవన్నీ చేశారండి. అమ్మవారికి గాజులు అలంకరించి గోరింటాకు పెట్టి అందరికి బొట్లు పెట్టి అందరూ గోరింటాకులు పెట్టుకొని చూడండి ఎంత బాగా డెకరేట్ ఈ గుడిలో ప్రతి మంగళవారం లలిత సహస్రనామం చదువుతారండి. బావుంటది సిస్టమ్ చాలా మెయింటైన్ చేస్తారు. ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది. అలాగే అదే దసరా టైంలో కూడా చాలా బాగా పూజలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే గౌరీదేవి వ్రతాలు ఇవన్నీ కూడా చేస్తారనమాట. నెక్స్ట్ మంత్ 25న కూడా ఉంది. మీరు మర్చిపోకండి. అన్నిటికి కూడా మనం పూజలన్నిటికి కూడా అటెండ్ అయితే మనకి కూడా మనసు ప్రశాంతంగా ఉంటది. బావుంటది అంతా కూడాను. జై బంగారం తల్లికి, జై దుర్గాలమ్మ తల్లికి, జై జై.